హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎపిసోడ్ 8 స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇంకా మీరు లాస్ట్ వీడియోస్ని చూడకపోతే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీ రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. శ్రీకాంత్ భార్య శుచి, శ్రీకాంత్ కూతురు కొడుకు ధృతి అథర్వ్, ధృతి లవర్ కళ్యాణ్, ధృతి ఫ్రెండ్ మహిమ, టాస్క్ ఆఫీసర్స్ జేకే ముత్తు, శ్రీకాంత్ సీనియర్ ఆఫీసర్ కులకర్ణి సీనియర్ ఆఫీసర్ శర్మ, తమిళ్ రెబల్స్ దీపన్, భాస్కరన్, రాజీ, సెల్వా, కార్తిక్, ప్రభు, జేబ్రాజ్, శృతి ఫ్రెండ్ అరవింద్, కళ్యాణ్ రూమ్మేట్ సయ్యద్, ఏజెంట్ చేలం, ఇండియా పిఎం బసు అడ్వైజర్ సంబిత్, శ్రీలంక పిఎం రూపతుంగ, కౌన్సిలర్ మేజర్ సమీర్, సాజిద్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కళ్యాణ్ ధృతిని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించుంటాడు. ధృతి స్పృహలోకి రాగానే నన్ను కాపాడండి అంటూ అరవడం స్టార్ట్ చేస్తుంది. తనని కిడ్నాప్ చేసినందుకు ధృతి కళ్యాణ్ని కొడుతుంది. కళ్యాణ్ ధృతితో మీ నాన్న చాలామందిని చంపాడు, అదే ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అంటాడు. అప్పుడు ధృతికి వాళ్ళ నాన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు అని టాస్క్ ఆఫీసర్ అని తెలుస్తుంది. శ్రీకాంత్ తన టీం మొత్తాన్ని పిలుచుకుని ఇంటికి వస్తాడు. అందరూ ధృతిని ట్రాక్ చేసే పనిలో పడతారు. శ్రీకాంత్ ఇంటికి రాగానే అరవింద్ ఏమైనా అవసరమైతే పిలవండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. శుచి కూడా తన భర్త టాస్క్లో ఆఫీస్ పని మాత్రమే చేస్తాడనుకుంటుంది, కానీ తను క్రిమినల్స్ని చంపుతుంటాడు అని తనకిప్పుడు తెలుస్తుంది. శ్రీకాంత్ స్కూల్లోకి వెళ్ళి ధృతి ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తాడు. మహిమ ధృతికి కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేయడం చెప్తుంది. శ్రీకాంత్ ధృతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ కళ్యాణ్ ధృతి అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసింటాడు. దాంతో శ్రీకాంత్ కళ్యాణ్ గురించి ఏమీ తెలుసుకోలేకపోతాడు. ముత్తు జేకే ఇద్దరు చెన్నైలో ఉంటూ సెల్వా గురించి రాజు గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఎంక్వైరీలో సెల్వా రాజు ఇద్దరు ఫ్లైట్స్ బాగా నడుపుతారని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి రెబల్స్ ఏమైనా ఎయిర్ అటాక్ ప్లాన్ చేస్తున్నారేమో అని డౌట్ వస్తుంది. అందుకు చెన్నై చుట్టుపక్కల ఉన్న ఎయిర్పోర్ట్స్ అలాగే ఫ్లైయింగ్ స్కూల్స్ అన్నిటికీ రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. ఫ్లయింగ్ స్కూల్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు టిగ్రిస్ ఏవియేషన్ స్కూల్ లాక్లో ఉందని తెలుస్తుంది. ముత్తు జేకే ఇద్దరు అక్కడికి వెళ్ళి చెక్ చేసి రావాలనుకుంటారు. శ్రీకాంత్ ధృతి కళ్యాణ్తో కలిసి సినిమాకి వెళ్ళిందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫోటోస్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు తనకి సయ్యద్, కళ్యాణ్ ఇద్దరి ఫోటోలు దొరుకుతాయి. శ్రీకాంత్ ఆ ఫొటోస్ని అన్ని స్టేషన్స్కి పంపిస్తాడు. సాజిద్ ధృతిని కొడుతూ ఒక వీడియో చేసి శ్రీకాంత్కి పంపించండి అంటాడు. కళ్యాణ్ ధృతిని కొట్టలేకపోతాడు. అప్పుడు సయ్యద్ ధృతిని కొట్టి వీడియో రికార్డ్ చేసి శ్రీకాంత్కి పంపిస్తాడు. శుచి, శ్రీకాంత్ ఇద్దరు ఆ వీడియో చూసి చాలా బాధపడతారు. జేకే ముత్తు ఇద్దరు టిగ్రిస్ ఏవియేషన్ స్కూల్కి వస్తారు. ఇద్దరు ఫ్లైట్ని చెక్ చేయడానికి వెళ్తుంటే కార్తిక్, ప్రభు ఇద్దరు వారెంట్ లేకుండా ఫ్లైట్ని చెక్ చేయడం కుదరదు అంటారు. దానికి ముత్తు వాళ్ళ టీంతో వారెంట్ తీసుకుంటారని చెప్పి పంపిస్తాడు. ముత్తు జేకే ఇద్దరు అక్కడే వెయిట్ చేస్తారు. రాజీ, సెల్వా ఇద్దరు వాళ్ళు ఫ్లైట్ని చెక్ చేస్తే చంపేద్దామని రెడీగా ఉంటారు. కార్తిక్ తమిళ్ మాట్లాడతాడు. ముత్తుకి ఆ తమిళ్ వింటున్నప్పుడు శ్రీలంకలో మాట్లాడే తమిళ్ మాదిరిగా అనిపించి డౌట్ పెరిగిపోతుంది. ఎంతసేపు అయినా సరే ఫ్లైట్ని చెక్ చేసే వెళ్ళాలనుకుంటాడు. సాజిద్ శ్రీకాంత్కి ఫోన్ చేసి నీకు నీ కూతురు ప్రాణాలతో కావాలంటే నువ్వు నీ టీం నా దారికి అడ్డు రాకూడదు అంటాడు. అప్పుడు శ్రీకాంత్ ముందుగా నాకు నా కూతురుతో ఫోన్ చేపించు అంటాడు. సాజిద్ దానికి ఒప్పుకొని వాళ్ళ కూతురుతో శ్రీకాంత్కి ఫోన్ చేపిస్తాడు. శుచి ధృతితో మాట్లాడుతూ చాలా బాధపడుతుంది. శ్రీకాంత్ తను మాట్లాడేదంతా కళ్యాణ్ వింటున్నాడని తెలుసుకుని కళ్యాణ్ని తన బుట్టలో వేసుకున్నందుకు సెంటిమెంటల్ డైలాగ్స్ రెండు చెప్తాడు. అవి ఏమి అంటే, నాకు తెలుసు నువ్వు నా కూతురుని నిజంగానే ప్రేమిస్తున్నావని, నువ్వు తనని నిజంగానే ప్రేమిస్తుంటే నువ్వు తనకి ఏమీ కానివ్వని చెప్తాడు. కళ్యాణ్ అదంతా వింటాడు. సయ్యద్ ఇదంతా వింటూ ఫోన్ లాక్కొని కట్ చేస్తాడు. శ్రీకాంత్ టీం ఆ ఫోన్ ఎక్కడి నుంచో వచ్చిందో ట్రాప్ చేయలేకపోతారు. జేకే ముత్తు ఇద్దరు నైట్ వరకు అక్కడే వెయిట్ చేస్తారు. కానీ ముత్తు టీం వారెంట్ ఇంకా తీసుకుని వచ్చిండరు. వాళ్ళు వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుందేమో అని జేకే ఒక ప్లాన్ వేస్తాడు. అది ఏమి అంటే, నువ్వు కార్తిక్ని మాట్లాడిస్తుంటే నేను ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ ఫ్లైట్లో ఏమో చూస్తా అంటాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే ముత్తు కార్తిక్ని మాట్లాడిస్తాడు. జేకే ఎవరికి తెలియకుండా వెళ్ళి ఫ్లైట్లో ఉన్న ఆర్డెక్స్ని చూస్తాడు. జేకే ఫ్లైట్ని చెక్ చేయడం రాజీ, సెల్వా ఇద్దరు చూసి జేకే మీద ముత్తు మీద దాడి చేస్తారు. ఇద్దరు ఆ కాంపౌండ్లోనే ఎవరికి కనిపించకుండా దాక్కుంటారు. రాజీ, సెల్వా ఇద్దరు వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. జేకే ముత్తుతో ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలతో బయటికి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళు, నేను వాళ్ళని డైవర్ట్ చేస్తా అంటాడు. జేకే చెప్పినట్టుగానే ముత్తు బయటికి వెళ్ళిపోతాడు. జేకే తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే రాజీ జేకేని షూట్ చేస్తుంది. అయినా సరే జేకే అక్కడి నుంచి బయటపడతాడు. కానీ దారిలో వెళ్తున్నప్పుడు స్పృహ కోల్పోయి పడిపోతాడు. సెల్వా టాస్క్ వాళ్ళు మన ప్లాన్ కనిపెట్టేశారు అని సాజిద్కి ఫోన్ చేసి చెప్తాడు. సాజిద్ కోపంతో ధృతిని చంపాలని ఫిక్స్ అయ్యి
సయ్యద్కి ఫోన్ చేసి ముంబైకి దగ్గరలో ఉన్నా, నువ్వు హైవేలోకి వచ్చి నన్ను పికప్ చేసుకో అంటూ కళ్యాణ్తో కెమెరాకి ఛార్జింగ్ పెట్టు. నేను అక్కడికి రాగానే ధృతిని ఘోరంగా చంపుతాను. దాన్ని వీడియో తీసి శ్రీకాంత్కి పంపిద్దాం. శ్రీకాంత్ ఆ వీడియో చూసి తనే చచ్చిపోతున్నట్టు బాధపడాలి అంటాడు. శ్రీకాంత్ సయ్యద్ కళ్యాణ్ల ఫొటోస్ని అన్ని స్టేషన్స్కి పంపించింటాడు. ఒక ఇన్స్పెక్టర్ స్టూడెంట్స్ ఇద్దరు గంజాయి కొడుతున్నారని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాడు. తర్వాత సయ్యద్ కళ్యాణ్ల ఫొటోస్ని వాళ్ళకి చూపించి వీళ్ళిద్దరూ మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారో మాకు తెలుసా ఉంటారు. ఇన్స్పెక్టర్ ఆ అడ్రస్ కనుక్కొని అందరూ అడ్రస్కి వచ్చేయండి అంటూ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. సయ్యద్ సాజిద్ని పిలుచుకుని కోసం వెళ్తాడు. ధృతి కళ్యాణ్తో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, నన్ను వాళ్ళు చంపేస్తారు, నన్ను వదిలే అంటూ బాధపడుతుంది. కళ్యాణ్ ధృతిని విడిపించాలని తన చేతికి ఉన్న సంఖ్యలని తీసేస్తాడు. తర్వాత సాజిద్కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుని నిన్ను వదిలిపెట్టడం కుదరదు అంటాడు. అప్పుడే ధృతి తన పక్కన ఉన్న గ్లాస్ తీసుకుని కళ్యాణ్ గొంతులో పొడిచి చంపేస్తుంది. తర్వాత తను అక్కడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తున్నప్పుడు సాజిద్ సయ్యద్ ఇద్దరు ఇంటికి వచ్చి జరిగింది మొత్తం తెలుసుకుంటారు. సాజిద్ ధృతిని కొడతాడు. దాంతో తను స్పృహ కోల్పోతుంది. మరి శ్రీకాంత్ తన కూతురిని కాపాడుకుంటాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ వీడియో రేపు పొద్దున్న 9 గంటలకి రిలీజ్ అవుతుంది. దాన్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఎపిసోడ్ని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎపిసోడ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.